ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ, తర్వాత రెస్పెక్టెడ్ డాక్టర్ మేడం గారు, ఫాతిమా మేడం గారు, తర్వాత ఆఫీస్ స్టాఫ్, అసలు ఫ్యామిలీ మెంబర్స్. నేను అసలు ఇంత సన్నగా ఉన్నా, అసలు ఎక్కడికిలో వస్తూ ఉన్నా, మ్యాబునార్ వాళ్ళు అనుకుంటా ఉన్నారు నన్ను అసలు నేను ఇక్కడ ఏం ఉండగలుగుతానా, 1 ఇయర్ ఇన్ఛార్జ్ అనవసరంగా తీసుకున్నానా అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు, లేదు సార్ మేమందరం ఉన్నాం మీకెందుకు అని అంటే కొంచెం డిజిగ్నేషన్ నుంచి డివియేట్ అయ్యి చెప్పదలుచుకుంటే, క్రాంతి కుమార్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, వెంకటరమణ సూపరింటెండెంట్ గారు అండ్ ఫ్యామిలీ, సార్ యూ గివ్ ద అప్లికేషన్ ఫర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఐ విల్ యాక్ట్ యాజ్ ఏ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ అని మీరు నిర్భయంగా అప్లికేషన్ పెట్టుకోండి. మనం సక్సెస్ఫుల్గా కాలేజీని నడిపిద్దామని చెప్పి చెప్పడం వల్ల నేను అప్లికేషన్ ఇచ్చాను. ఎందుకంటే ఎవరికో డిఓకి ఇస్తారు లేదా పక్క ప్రిన్సిపల్ సార్కి ఇస్తారు, ఎవరికన్నా ఇస్తే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇక్కడ మళ్ళీ అందరికంటే సీనియర్గా ఉన్నాను, డిఓ కంటే అందరికంటే రాష్ట్రంలోనే దాదాపు నేను 3-4 సీనియర్గా ఉన్నాను. మరి అట్లాంటి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇక్కడ మనం పనిచేస్తూ రోజు బాధపడడం ఎందుకులే అని సార్ వాళ్ళు ఇచ్చిన సహకారంతో నేను అప్లికేషన్ పెట్టాను. తదనుగుణంగా మనకి బాధ్యత రావడం జరిగింది. అది మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ అనుకుంటా ఉన్నాను, సహకారం అనుకుంటా ఉన్నాను. ఎనీహౌ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొత్తం ఈ దినోత్సవం గురించి పెద్దలు మీరు, ఎందుకంటే అందరు ఉపాధ్యాయులు, సారు సీనియర్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా మీరు కూడా కాబోయేటువంటి ఉపాధ్యాయులు. ఏం చెప్పినా గంటల తరబడి గంటలు కొట్టినా కూడా దానికి టెలివిజన్కి వెళ్ళారు కాబట్టి చాలా మాట్లాడారు. చాలా సంతోషం. ఇంత మాట్లాడేది ఏమీ కూడా లేదు. కాకుంటే ఒక విషయం ఏంటంటే, మనం ఇది జరుపుకుంటా ఉన్నాం, చెప్పుకుంటా ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం. చదివితే మర్చిపోతాం, చూస్తే కూడా కుదిరిన తర్వాత మర్చిపోతాం. మనల్ని ఎట్లా చక్కదిద్దుకోవాలా, పెద్దలు ఎన్ని త్యాగాలు చేసి సంవత్సరాల తరబడి ఉండి మనం దోచుకొని ఫ్యామిలీ కోసం సంపాదించాలనుకుంటున్నాం. వాళ్ళు త్యాగం చేసి ఫ్యామిలీలకు అన్ని రంగాలుగా అన్ని విధాలుగా సర్వ త్యాగాలు చేసి పోరాడి ఉరిశిక్షలు భరించి జైలు జీవితం భరించి మనకి ఇంత స్వాతంత్రం తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఒక సరి అయినటువంటి క్రమంలో నడపాలా అనుకున్నప్పుడు దానికి ఒక కొంచెం రూపం ఉండాలా, ఆకారం ఉండాలా అని చెప్పి కష్టపడి మేధావులు, సార్ చెప్పాడు ఘన అంటే మేధావుల యొక్క సమూహము అని. అట్లాంటి మేధావులను, దేశంలో ఉండేటువంటి మేధావులను అందరినీ ఒక చోట చేర్చి మన యొక్క దేశం స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం విఫలమైంది అనేటువంటి కోణంలో కాకుండా, భారతదేశాన్ని చూసి ప్రపంచమే ఈర్ష్యపడేటువంటి రీతిలో మన యొక్క సంసారాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలా, నలుగురు మెచ్చేటువంటి రీతిలో దీన్ని ఎట్లా నడుపుకోవాలనేటువంటి కోణంలో ఒక కరపత్రాన్ని తయారు చేసి మన ముందు వచ్చి దాన్ని ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా ఉండడం కోసం, వాళ్ళు చేసినటువంటి త్యాగాలను మర్చిపోకుండా ఉండడం కోసం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగంలో ఏముంది రాసి ఉంది, నేనేం చేస్తా ఉన్నా అనేటువంటి దాన్ని స్మరించుకోవడం కొరకు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ కోణంలో మనందరం కూడా కేవలం దాంట్లో ఉండేటువంటి హక్కులు, బాధ్యతలు సార్ చెప్పారు. పెద్దల సైన్లు సార్ కానీ, రైతుల సార్ కానీ అందరి సార్లు చెప్పారు. ఓన్లీ హక్కులు ఎప్పుడు గుర్తొస్తాయి లేదా హక్కుల గురించి ఎప్పుడు మనం బాధ్యత అడగవచ్చును, నిలదీయవచ్చును అనుకున్నప్పుడు నువ్వు బాధ్యతను ఎంత బాధ్యతగా నిర్వహిస్తావో చేస్తావు, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఆ ధైర్యము, కాన్ఫిడెన్సు, దాన్ని తట్టుకునేటువంటి శక్తి నీలో నశిస్తూ ఉంటుంది, అడిగేటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు పవన్ పాట పాడాడు, చక్కటి పాట పాడాడు. నేను చదువుకోలేను, బడి అంటే తెలియదు, గుడి అంటే నాకు తెలియదు, కానీ నా బిడ్డని నీ దోషంలో పెట్టాను, అతన్ని దిద్దేది నీవే దేవుడా అని చెప్పారు. కాబట్టి రేపు మీరు వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయో ఉండయో, కానీ ఒకవేళ ఉంటే మాత్రం అట్లాంటి బిడ్డల యొక్క బిడ్డలే మీ దగ్గర ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్లకు మీరు ఖచ్చితంగా ఆ పాటలు ఏం కోరుకుంటా ఉన్నారో దాన్ని వాళ్ళ లోపల అంటే 100% కాదు, శాయశక్తుల భగవంతుడు మనకు ఆయురారోగ్యాలు ఇచ్చి మంచిగా ఆరోగ్యంగా ఉండి సరిపోయేంతగా మనకు ఉపాధి కల్పించి మన కుటుంబాన్ని సాదుకునేటువంటి రీతిలో, నలుగురు గౌరవించేటువంటి రీతిలో మనకు సమాజం మనం సాగుతూ ఉన్నప్పుడు మరి అట్లాంటి పిల్లలకు మన లెవెల్లో తెలిసి అన్యాయం చేయకుండా విధిని నిర్వహిస్తే చాలు.
పూర్తిగా ఏదో సత్యహరిచంద్రులాగా అని కాకుండా మన శాయశక్తుల కృషి చేసినట్లయితే తప్పకుండా ఈ గణతంత్ర దినోత్సవం 3 పూలు 6 కాయలుగా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దాదాపు అదే స్థితిలో నుంచి పవన్ యొక్క పాఠ స్థితిలో నుంచే ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి మీలాంటి పిల్లల్ని మీరు కూడా అట్లా ఎదగేటట్టుగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఇంకొక రకంగా ఏంటంటే ఎంతసేపు నా డ్యూటీ, నా కాలేజీ, నా ఆఫీసు, నా అవరు ఇంతే కాదు, దిస్ ఈజ్ ద బాధ్యత అని కొంచెం సామాజిక బాధ్యత కూడా ఉండాలి. కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళాలి. మనం కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి మాట మంచిగా ఉంటే అన్నీ వస్తూనే ఉంటాయి. ఈ నరం లేని నాలుక అంటారు కదా, దాన్ని కొంచెం ప్రాపర్ వేళ సమయస్థితిని బట్టి ఉపయోగించినట్లయితే మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాకుంటే కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడుతూ ఉంటాయి. దాన్ని కొంచెం తట్టుకొని మనం ముందుకు వెళ్ళి మనం పిల్లల్ని, బడులని, బాధ్యతల్ని మీరు మీ విధిలో చేరినప్పుడు కానీ, ఈ జాబ్లో చేరినప్పుడు కానీ, ఒక కోర్సులో చేరినప్పుడు కానీ, ఏ స్థితిలో ఉన్నారో దాని నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కానీ, కోర్సు కంప్లీట్ అయినాక కానీ, ఇంకేదైనా పని పూర్తి చేసిన తర్వాత కానీ మీ స్థితి ఉన్న స్థితిలో కాకుండా, ఉన్న స్థితి నుంచి నిమ్న స్థితికి వెళ్ళకుండా కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా మనం శాయశక్తులు మనం ప్రయత్నం చేయాలని, అట్లా చేసినప్పుడే మనకు అన్ని రకాలుగా మన కుటుంబం కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది, పక్క వాళ్ళు చేయట్లేదు, చాలా సంపాదించుకుంటా ఉన్నారు, ఆ పని చేసి ఈ పని చేసి మనకేం బుద్ధి లేదా, ఏంది అందులోనే ఉంటుందా, చేసినా చేయకున్నా ఇది వచ్చేదే ఉంటుంది అని కొంచెం సైడ్ మార్గాలలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ సంపాదన వస్తూ ఉంటుంది, బాగా కనబడుతూ ఉంటుంది, తాత్కాలికమే ఉంటుంది. శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన తృప్తి మన యొక్క అంటే మన ఫ్యామిలీనే మన సంతానం కాదు, అంటే మన కారు, మన పిల్లలందరూ కూడా వాళ్ళు ఎప్పుడు వృద్ధి చెందుతారంటే మన వృత్తికి న్యాయం నేర్కూర్చినప్పుడే మన పిల్లలు కూడా బాగా ఎదుగుతారని, భగవంతుడు అట్లా కల్పిస్తారని నేను మాత్రం పూర్తిగా నమ్ముతూ ఉంటాను.